ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బంగారం ధరలు చూసుకుంటే అంటే 2027కి బంగారం ధర అనేది 2 లక్షలకి వెళ్ళిపోతుందా, లేదు అంటే 70,000 వరకు పడిపోతుందా? అది ఎందుకు హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి అంటే ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే సార్. 2027 నాటికి ఎవ్వరు కూడా బంగారాన్ని ప్రిడిక్ట్ చేయగలిగారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఎవరైనా జోష్యం చెప్తే చెప్పాల్సింది తప్ప ఎవరు కూడా చెప్పలేరు. కానీ సమీప భవిష్యత్తులో ఉండే పరిస్థితులు మనం చూసినట్టయితే, ఒకటి, యుద్ధాలన్నీ కూడా దాదాపు ఇప్పుడు మనం చూసాం. ఏ యుద్ధాలు జరిగాయో మనం చూసాం. ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో జరిగినట్టు యుద్ధం మనం చూసాము. ఇజ్రాయెల్కి మళ్ళీ గాజాకు మధ్యలో జరిగిన యుద్ధం మనం చూసాము. తర్వాత మనకు దాంతోపాటు రష్యాకి మనకు ఇదే రష్యా నుంచి చేస్తున్న యుద్ధం, ఇవన్నీ మనం చూసాం. ఈ యుద్ధాలన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే, ఇంకొక కొద్ది రోజుల్లోనే ఇప్పటికే మనకు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం పూర్తిగా సమసిపోయింది. వాళ్ళ మధ్య కాంప్రమైజేషన్ వచ్చేసింది. గాజా యుద్ధం కూడా ఈ 2-3 రోజుల్లో ముగిసేటట్టు కనబడుతోంది. ఈ యుద్ధాలు పోయిన తర్వాత రష్యా యుద్ధం కూడా ఆగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. యుద్ధాలు అనేవి ఎప్పుడైతే లేకుండా పోతాయో బంగారం రేటు తగ్గడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అనేది ఒకటి. రెండోది, స్టాక్ మార్కెట్లు కూడా ఫ్లక్చువేషన్ నుంచి స్టాండర్డ్ పొజిషన్కి వస్తే, అంటే పెరుగుదలే లక్ష్యంగా ఉండే పరిస్థితి ఏర్పడినప్పుడు ఎక్కువ మంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తారు. బంగారంలో పెట్టడానికి చాలామంది వెనుకాడతారు. అప్పుడు ఏమవుతుందంటే బంగారం ధరలు తగ్గడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. రేట్ ఎక్కువ పెరగడం వల్ల కూడా చాలామంది గోల్డ్ కొనడం అనేది మానేశారు. దానివల్ల కూడా రేట్లు తగ్గేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది ఒక 70-75 వేల వరకు వెళ్ళేటట్టుగా ఒక అవకాశం కనబడుతుంది. అంటే మనం చూస్తున్న నిపుణుల ఆలోచన ప్రకారంగా, అంచనాల ప్రకారంగా ఆలోచిస్తే పెరగడం కన్నా కొంచెం తగ్గుదల పడే అవకాశమే. 70-75 వరకు వచ్చి మళ్ళీ అక్కడ కొంతకాలం స్థిరంగా ఉండి అప్పుడు పెరగడమా తగ్గడమా అనేది స్టాండ్ తీసుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే ప్రపంచ గోల్డ్ నిపుణులు అందరూ భావిస్తున్న విషయం, ఇంకా గోల్డ్ రేటు తగ్గొచ్చు కొంచెం అనేటిది భావనలో ఉన్నారు. గోల్డ్ రేటు తగ్గితే డెఫినెట్గా దాని ప్రభావం చాలా మీద ఉంటుంది. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు గోల్డ్ కొనాలనే ఆలోచన ఇమీడియట్గా పెద్దగా లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తగ్గొచ్చు. ఇప్పుడు ఆషాఢ మాసంలో పెద్దగా కొనుక్కునే వాళ్ళు లేకపోవచ్చు, కానీ ఇంకా నెక్స్ట్ మళ్ళీ పెళ్లి సీజన్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి, పెళ్లిళ్ళకి అవుతున్నాయి. కాబట్టి పెళ్లిళ్ళకి, పండుగలకి, ఫంక్షన్లకి వాటి కూడా కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. 2027 నాటికి మనం చెప్పలేం, కానీ ఈ 2-3 మాసాలు ఈ సంవత్సరం లోపల, ఇంకొక 2025 లోపలే మనం చూసినట్టయితే 2-3 మాసాలు, 4 మాసాల లోపల మాత్రం కొంత మార్పు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. 70,000-75,000 వరకు వెళ్ళి అక్కడ ఆగి కొన్నాళ్ళు అక్కడ ఉండి ఆ తర్వాత అది పెరగడమా తగ్గడం అనేది ఎటుటర్న్ తీసుకుంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఈ ప్రపంచంలో ఏ దేశం మధ్య యుద్ధం వస్తుందో ఎవరు చెప్పలేరు. ఎప్పుడు సముద్రాలు పొంగుతాయో, ఎప్పుడు ప్రమాణమైనటువంటి వర్షాలు వస్తాయో, ఎప్పుడు ఏ నగరం మునిగిపోతుందో కూడా చెప్పగలిగే పరిస్థితి లేదు. ఇప్పుడు జపాన్ గురించి ఒక ప్రిడిక్ట్ చేసేటువంటి ఒక పెద్ద, అక్కడ ప్రపంచంలోనే ఏ సంఘటనలు జరిగినా చెప్పేటువంటి కొంతమంది జ్యోతిష్యులు అక్కడ చెప్పారు. ఆ చెప్పిన దాని ప్రకారంగా ఇప్పుడు జపాన్ మునిగిపోయే అవకాశం ఉంది. కంప్లీట్గా లావా ప్రవహించి జపానే కర్మగైపోతుంది అన్నట్టుగా భయపడుతున్నారు అక్కడ. అంటే ఇలాంటి ప్రిడిక్షన్స్ మనం చెప్పడం వల్ల ఏమవుతుందంటే, కొంతమంది లోపల భయం బయలుదేరి ముందుగానే వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా రేటు తగ్గిపోతుందని తప్పుకున్న గబుక్కున్న బంగారం అమ్ముకునే అవకాశాలు ఉంటాయి. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే 70-75 వచ్చినా కూడా అక్కడ ఆగదు. అది మళ్ళీ పెరిగి 1,00,000 దాకా వచ్చే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి బంగారం గురించి తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్ నిర్ణయం కాదు. అది డ్రాస్టిక్ గా తగ్గినప్పుడు మాత్రం తగ్గినట్లు లెక్కేసుకోవాలి తప్ప కొద్ది గొప్ప తగ్గడం అనేది పెద్దగా తగ్గడం కింద లెక్కేసుకోవద్దు. కొంచెం పెరగంగానే ఆతృత పడిపోవడం, కొంత తగ్గంగానే ఏదో బాధపడిపోవడం, ఇలాంటివన్నీ చేయకుండా నింపాదిగా బంగారం గురించి అన్ని రకాలుగా ఆలోచించి స్టెప్ తీసుకోవడమే కరెక్ట్ స్టెప్. మామూలుగా చూసుకుంటే ఈ పెరుగుదలకి యుద్ధాలకి అసలు ఏం సంబంధం ఏంటి? యుద్ధాలు జరగడం వల్ల ఏమవుతుందంటే, ఆర్థికంగా దేశాలకు సంబంధించిన సంపద అంతా కొన్ని దేశాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. బాంబుల కోసమని అనుభవం, అక్కడ వేసేటువంటి బాంబులు, వాటి ఖర్చులు ఉంటాయి కదా, యుద్ధ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. ఆ ఖర్చులు ఎక్కడి నుంచి తీస్తారు? దేశాల నుంచే తీసుకెళ్తారు. అంటే ఒక దేశం ఇంకో దేశానికి సాయం చేయడం. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఒకే దేశం కింద ఉండే లెక్క. ఎందుకంటే
గతంలో లాగా ఒక దేశానికి ఒక దేశానికి సంబంధంగా లేకుండా ఉండలేదు. కొన్ని దేశాలు ఒకవైపు, కొన్ని దేశాలు ఒకవైపు ఆటోమేటిక్గా చేరతాయి, వాళ్ళకి సాయం చేస్తాయి. ఈ యుద్ధానికి ఎప్పుడైతే డబ్బంతా కూడా ఒకవైపు వెళ్ళిపోయిందో అప్పుడు ఏంటంటే బంగారం కొనడానికి అనువుగా ఉండదు. బంగారాన్ని గురించి కాకుండా యుద్ధాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. కాబట్టి ఎక్కువ సంపద అటువైపు ఖర్చు అవుతుంది. కాబట్టి బంగారం తాత్కాలికంగా రేటు పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ మంది కొనేటువంటి పరిస్థితులు కూడా ఎక్కువ ఉన్న పరిస్థితులు ఏర్పడతాయి. ఇది ఒక రకంగా సిద్ధాంతం. అలాగే స్టాక్ మార్కెట్లు స్టాండర్డ్గా ఉంటే అందరూ ఎక్కడే పెట్టుబడి పెడతారు, ఎవరు ఇటువైపు రారు. అది రెండవ సంకేతం. డాలర్ స్ట్రాంగ్గా ఉంటే కూడా కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. డాలర్ విలువ పడిపోతే కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ బంగారం మీద ఎఫెక్ట్ ఇస్తాయి. థ్యాంక్ యూ.